నమస్కారం అందరికి. ఇప్పుడు మనం డిగ్రీ సెమ్ 2 వాళ్ళకి యూనిట్ 5 లో గ్రామర్ టాపిక్ లో ఉన్నాము. సో ప్రీవియస్ వీడియోలో పోయట్రీ ఇంకా ప్రోస్ కంప్లీట్ చేసాం కాబట్టి ఇప్పుడు ఫస్ట్ గ్రామర్ టాపిక్ మనకి ఏముందంటే ఆక్సిమోరాన్ ఇంకా హైపర్బోలే ఉంది. సో ఆక్సిమోరాన్ అంటే ఏంటిదో చూద్దాం. ఫస్ట్ ఆక్సిమోరాన్ is a figure of speech that juxtaposes elements that appear to be contradictory. So it combines words that have opposite meanings or which convey seemingly different sense. సో మనకి ఇది ఏమంటున్నారు, ఏదైతే ఆక్సిమోరాన్ ఉందో అదంటే డిఫరెంట్ సెన్సెస్ అనేటివి క్రియేట్ చేస్తుందంట. సో ఇప్పుడు ఎక్సర్సైజ్ చూద్దాము. మాక్సిమం కాదు, కంపల్సరీగా 100% షూర్ గా ఎక్సర్సైజ్లు ఏవైతే ఉన్నాయో అవే సెంటెన్సెస్ మనకి ఎగ్జామ్ లో ఇస్తారు. సో ఇక్కడ మనకి ఎక్సర్సైజ్ లో ఏమి ఇచ్చినారు, ఆక్సిమోరాన్స్ అనేటివి ఫైండ్ అవుట్ చేయమని అంటున్నారు, అండర్లైన్ చేయమంటున్నారు సెంటెన్సెస్ ఇచ్చి. సో మీకు క్వశ్చన్ చూడంగానే మీకే అర్థమైపోతుంది ఆక్సిమోరాన్స్ ఎలా ఉంటదని. The room was filled with a deafening silence. సో ఇప్పుడు మనకి ఆక్సిమోరాన్ అనేది ఎలా ఉంటది అంటే 2 different types of words ఉంటాయి. అవి మనకి చూడంగానే మనం ఐడెంటిఫై చేసేయచ్చు, అది అలా ఉంటాయి అన్నమాట ఆక్సిమోరాన్స్. ఇవి ఏం చేస్తాయంట, ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్ సెన్స్, అంటే ఆ వర్డ్ దగ్గరికి వెళ్ళగానే మీకు ఒక డిఫరెంట్ సెన్స్ అనేది క్రియేట్ అనేది అవుతుంది అనమాట. సో ఇది మనకి ఏం చేస్తుంది, ఇట్ కంబైన్స్ వర్డ్స్ దట్ హ్యావ్ ఆపోజిట్ మీనింగ్స్. సో ఇక్కడ మనకి డిఫీనింగ్ ఉంది, సైలెన్స్ ఉంది, ఫ్రెండ్లీ ఉంది, ఫైర్ ఉంది. ఆ రెండింటికి ఏమన్నా అసలు సంబంధం ఉందా? 2 different ఏవైతే ఉన్నాయో ఆపోజిట్ వర్డ్స్ వీటిని కంబైన్ చేసుకుంటూ ఒక వర్డ్ అనేది ఫార్మ్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఈ సెంటెన్స్ రీడ్ చేయగానే డిఫీనింగ్, సైలెన్స్, సో ఇట్లా 2 words కాంబినేషన్ అనేది మనకు అర్థమైపోతుంది కదా. ఏదైనా వర్డ్స్ అలా ఉన్నాయా, రూమ్ వాజ్ ఫిల్డ్, అలా ఏం లేవు కదా, ఇది ఒక్కటే ఉంది అలా. నెక్స్ట్ కూడా సేమ్, ఫ్రెండ్లీ ఫైర్. నెక్స్ట్ సీరియస్లీ ఫన్నీ, నో చాయిస్, లెర్న్డ్ ఫూల్. సో ఎగ్జాక్ట్లీ మీరు ఇవి నేర్చుకుంటే ఇవే వస్తాయి క్వశ్చన్స్ గా, ఇవే మీరు రాసేయచ్చు. నెక్స్ట్ క్లియర్లీ కన్ఫ్యూజ్డ్, ఓల్డ్ న్యూస్, ఒరిజినల్ కాపీ, డీప్లీ సూపర్ఫిషియల్, ప్రెటీ అగ్లీ, ప్యాసివ్ అగ్రెసివ్, అన్పాపులర్ సెలబ్రిటీస్. సో మీకు అర్థమవుతుందా, ఇవి ఆపోజిట్ వర్డ్స్ కదా. సో అట్లా ఆపోజిట్ వర్డ్స్ కంబైన్ చేసి మనకి సెంటెన్స్ లో ఇచ్చిన చోట మీకు అది ఎక్కడ కనిపిస్తుందో దాన్ని ఆక్సిమోరాన్ అని అంటారనమాట. సో ఇది ఆక్సిమోరాన్. నెక్స్ట్ ఏమి ఇచ్చినారు మనకి, మ్యాచ్ ద వర్డ్స్ ఆన్ ది లెఫ్ట్ విత్ దోస్ ఆన్ ది రైట్ విత్ విచ్ ద ఫార్మ్ కామన్ ఆక్సిమోరాన్స్. సో ఇప్పుడు ఇక్కడ వర్చువల్ ఉంది, వర్చువల్ కు ఆపోజిట్ ఏంటిది, రియాలిటీ. నెక్స్ట్ ఆల్మోస్ట్, సో ఎగ్జాక్ట్లీ, ఓపెన్, సీక్రెట్, సివిల్ అంటే వార్, క్రాష్, ల్యాండింగ్, నెగటివ్, గ్రోత్, ఫ్రీజర్, బర్న్, సాడ్, స్మైల్, వర్కింగ్, వెకేషన్, కాన్స్పిషియస్, absence, ర్యాండమ్, ఆర్డర్. సో ఇవన్నీ మనకి ఆపోజిట్ వర్డ్స్ టైప్, వీటిని కంబైన్ చేస్తే మనకి ఆక్సిమోరాన్స్ అనేటివి ఈజీగా మీరు చూడంగానే క్వశ్చన్ ని గెస్ట్ చేసేస్తారు అనమాట. దీనికి అంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ హైపర్ బోలే అనేది కూడా చాలా 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 ఈజీ. సో ఇది కూడా ఇప్పుడు నేను చెప్తాను. సో హైపర్ బోలే ఈజ్ అ ఫిగర్ ఆఫ్ స్పీచ్ విచ్ ఎగ్జాగరేషన్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎంఫసిస్ ఆర్ ఎఫెక్ట్. ద సూట్ కేస్ వెయిట్ అండ్ అ టన్. సో ఇప్పుడు హైపర్ బోలే అంటే ఏంటిదంటే 1000 సార్లు చెప్తున్నా నీకు వినట్లేవు అని అంటాం. నిజంగా 1000 సార్లు చెప్తామా, చెప్పాం కదా. జస్ట్ 2 times చెప్పి 1000 సార్లు చెప్తున్నామని ఎట్లా దాన్ని ఎగ్జాగరేట్ చేసి చెప్తాము అంటే, మనం చేసేది అది 2 times అయినా సరే మనం దాన్ని చెప్పేటప్పుడు ఓవర్ గా చెప్తాం చూడండి, దాన్ని హైపర్ బోలే అని అంటాం అనమాట. సో ఇక్కడ మనం చూడండి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. వీ హ్యాడ్ టు వెయిట్ ఫర్ ఎవర్ ఫర్ ది బస్. సో బస్ వచ్చే వరకు వెయిట్ ఫర్ ఎవర్ అంటే మొత్తం లైఫ్ లాంగ్ ఆడనే వెయిట్ చేస్తామా, జస్ట్ ఏదో మాట వరుసకు అలా అంటాం కదా. సో వెయిట్ ఫర్ ఎవర్ అనేది అది. ఐ డైడ్ ఆఫ్ ఎంబారెస్మెంట్. సో మనకి ఎంబారెస్మెంట్ వచ్చిందని చచ్చిపోతామా, చచ్చిపోగా జస్ట్ ఏదో వర్డ్ అనమాట అది, దాన్ని హైపర్ బోలే అంటాం. వాట్స్ ఫర్ డిన్నర్, ఐఎమ్ స్టార్వింగ్ అంటే ఆకలి దప్పికలతో సస్తాం కదా అది. సో అలా ఏం ఉండదు కదా, జస్ట్ ఏదో అంటాము మనకు ఆకలిగా ఉన్నప్పుడు. ఐ హ్యావ్ మిలియన్ థింగ్స్ టు డూ, చేయడానికి మిలియన్ థింగ్స్ ఉన్నాయని అంటాం కదా, ఉంటే ఏవో 4-5 ఉంటే మనం మిలియన్ థింగ్స్ అని అంటాం దాన్ని, అలా అనడాన్ని హైపర్ బోలే అంటాం. నెక్స్ట్ షీ ఈజ్ యాజ్ స్లో యాజ్ టర్టిల్. టర్టిల్ అంత స్లో ఎవరైనా ఉంటారా, ఉండరు, బట్ ఏదో మాట వరుసకు అలా అంటాం. ఐ కుడ్ స్లీప్ ఫర్ ఎ ఇయర్. బాగా నిద్ర వచ్చినప్పుడు 1 సంవత్సరం పాటైనా పడుకుంటా ఇప్పుడు, లేదంటే ఫుల్ ఆకలైనప్పుడు 3 plates బిర్యానీ అయినా తింటాను అని అనుకుంటాం కదా, తెచ్చుకోగానే సగమే తింటాం కదా. సో అలా ఇట్ వాజ్ ద మోస్ట్ అమేజింగ్ సైట్ ఎవర్. మోస్ట్ అమేజింగ్ సైట్ అదొక్కటే ఉండదు కదా, చాలా ఉంటాయి, బట్ దాన్ని చూస్తే మన ఒపీనియన్ అనమాట అది.
ఐఎమ్ సో హంగ్రీ, ఐ కుడ్ ఈట్ అ హార్స్. చాలా ఆకలి అవుతుంది, ఒక హార్స్ నన్ను తినేస్తా ఇప్పుడు అని అంటాం, కానీ నిజంగా హార్స్ తెచ్చి పెడితే తింటామా? తిన్నాం కదా. ఐ కాంట్ లివ్ వితౌట్ హిమ్ అని అంటాం. ఇందులో కూడా కాంట్ లివ్ వితౌట్ హిమ్ అంటే వాళ్ళు లేకపోతే బతకలేమన్నట్టు కాదు కదా, బతుకుతాం బట్ ఏదో మాట వరుసకు అట్లా అంటామని చెప్పి మనకి ఏదైతే హైపర్ గా చెప్తామో దాన్ని హైపర్బోలిక్ ఎక్స్ప్రెషన్స్ అంటారు. నెక్స్ట్, దట్ లెక్చర్ వెంట్ ఆన్ ఫర్ ఎవర్, ఐ వాజ్ బోర్డ్ టు డెత్. సో ఆ లెక్చర్ అనేది ఫర్ ఎవర్ అంటే ఫర్ ఎవర్ లాగా అనిపించింది. ఇంకా నాకు ఎంత బోర్ కొట్టింది, చచ్చినంత బోర్ కొట్టింది అనేది ఉంది. 2 ఉన్నాయి ఇందులో. అంటే లెక్చర్ అనేది ఫర్ ఎవర్ ఉండదు కదా, మా అంటే ఒక గంట క్లాస్ ఉండొచ్చు. తర్వాత బోర్ అనేది చావు వచ్చేంత బోర్ కొడుతుంది ఎవరికన్నా, జస్ట్ అలా చెప్తారు అంతే ఫ్రస్ట్రేషన్ లో. ఐ హ్యావ్ టోల్డ్ యూ 100 times టు వాష్ ద డిషెస్. 100 times చెప్తారా? చెప్పరు, బట్ అలా చెప్పింది ఇక్కడ అంతే. దాన్ని హైపర్బోలే. అంటే మీ సెంటెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎక్కడైతే మనకి ఓవర్ గా మాట్లాడినట్టు ఉంటుందో ఆ సెంటెన్స్ లో, అది ఇంపాసిబుల్ థింగ్ లాగా కనిపిస్తుందో అదే మనకి హైపర్బోలిక్. దిస్ ఈస్ ద వర్స్ట్ డే ఆఫ్ మై లైఫ్. వర్స్ట్ డే అనేటివి చాలా ఉంటాయి, బట్ ఆ డేని మనం అలా ఒపీనియన్ గా తీసుకుంటున్నాం కదా, సో అది వర్స్ట్ డే. అంటే ఇంకా చాలా ఉండొచ్చు, బట్ దాన్ని అలా అంటున్నాం, దాన్ని హైపర్బోలే అని అంటాం. సో ఇవి మనకి ఆక్సిమోరాన్స్ ఇంకా హైపర్బోలే. నెక్స్ట్ వీడియోలో ఇంకొక గ్రామర్ టాపిక్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.